అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంతకుముందు కలెక్షన్స్ అని పేరు పెట్టాను కదండీ! నేను ఇప్పుడు అన్ని వీడియోస్ పెడుతున్నాను కాబట్టి నేను పేరు చేంజ్ చేశాను. మనం గ్రీన్ చికెన్ తయారీ విధానం తెలుసుకుందామండి. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసి ఇలా వేగనివ్వాలి. దాంట్లోనే కొన్ని పల్లీలు వేసుకోవాలి. ఒక 4, 5 బాదం వేసుకోవాలి. ఒక 4, 5 పిస్తా వేసుకోవాలి. మీ దగ్గర కాజు ఉంటే కాజు కూడా వేసుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టి వేయించాలి. ఒక 3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4, 5 లవంగాలు, కొంచెం సాజీరా, ఒక హాఫ్ స్పూన్ అంతా సాజీరా వేసి వేయించి పేస్ట్ చేసుకోవాలండి ఇదంతా. ఆ పేస్ట్లోనే కొత్తిమీర, పుదీనా ఒక గుప్పెడు వేయాలి. ఒక 7, 8 పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మొత్తం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చికెన్ బాగా కడుక్కోవాలండి. చికెన్ కడుక్కొని దాంట్లో ఒక 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ జీరా పౌడర్, ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ చేసి పెట్టుకున్నది ఆ పేస్ట్ మొత్తం వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసి దాంట్లోనే పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి బాగా కలిపి ఒక 15-20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేకుంటే పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బటర్ వేసుకోవాలి. ఆయిల్లోనే బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం సాజీరా, 2, 3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం చెక్క వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకొని వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయ మొత్తం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేగనివ్వాలండి. అంతా ఇలా ఎర్రగా వేగింది కదా, దాంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ మొత్తం వేసుకోవాలి. ఆ చికెన్ మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేగనివ్వాలండి. దాంట్లో నుంచి వాటర్ అంతా వస్తుంది కదా, అదే వాటర్తో చికెన్ మొత్తం ఉడికిపోతుందండి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఉడికింది కదండి, వాటర్ అంతా వచ్చింది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించాలండి. ఇలా కలిపి ఆయిల్ మొత్తం సపరేట్ కానివ్వాలండి. ఇదిగో ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కదండి, అంతే అండి. ఇంకొకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే గ్రీన్ చికెన్ రెడీ అయిపోతుందండి. ఏదో ప్రాసెస్తో కాకుండా సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే పదార్థాలతో చేసుకోవచ్చండి ఈజీగా. చూడండి, గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది. మీకు గ్రీన్ చికెన్ నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.